20,000 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు చిక్కాడు పెద్దపల్లి ఇరిగేషన్ అధికారి నరసింగరావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం రోజున ఏసీపీ దాడులు జరిగాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నీటిపారుదల శాఖ అధికారి నరసింగరావును తమ్మడబోయిన శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ వద్ద ఎంబీ రికార్డు కొరకు 20,000 లంచం తీసుకుంటుండగా నడి రోడ్డుపై ఏసీపీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇరిగేషన్ కార్యాలయంలో నరసింగరావును ఏసీపీ అధికారులు విచారిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం రోజున ఉదయం సమయంలోనే విధిలోకి వస్తున్న నరసింగరావు నడి రోడ్డుపై కాంట్రాక్టర్ అయిన తమ్మడబోయిన శ్రీనివాస్ వద్ద ఎంబీ రికార్డు కొడుకు 20,000 రూపాయలు లంచం అడగ్గా 20,000 రూపాయలు లంచం ఇస్తూ ఏసీపీ అధికారులకు సమాచారం అందించారు తమ్మడబోయిన శ్రీనివాస్. ఈ నేపథ్యంలో ఏసీపీ అధికారులు ఉదయం సమయంలో ఇరిగేషన్ కార్యాలయ సమీపంలో నడి రోడ్డుపై ఇరిగేషన్ అధికారి నరసింగరావును వలపన్ని పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో నరసింగరావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. తమ్మడవేని శ్రీనివాస్ అను నేను కాంట్రాక్టర్ను. ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూలపల్లి మండల్ కాషాపూర్లో ఒక బుంగను చిన్న వర్కు 90,000 చిల్లర ఉన్న వర్కును టెండర్ ద్వారా మాకు వచ్చింది. వర్క్ కంప్లీట్ చేసినాం. ఎంబీ రికార్డ్ చేయమని సార్ని అడిగితే నెల మీద చిల్లర దింపించుకున్నాడు. లాస్ట్కు నాకు సగం పైసలు ఇస్తే 90,000 సగం అమౌంట్ ఇస్తే నీకు బిల్ రికార్డ్ చేస్తా లేకపోతే చేయాలని చెప్పింది. అన్నాక నేను 18వ తారీఖులో ఏసీపీ అధికారులను ఆశ్రయిస్తే మళ్ళీ ఇవాళ పోయి వాళ్ళను ఏసీపీ అధికారులు సార్ దగ్గరికి పోయి ఆఫీస్ దగ్గరికి పోయి ఈ అమౌంట్ పట్టుకుపోయి వాళ్ళకి కలిసి మళ్ళీ వచ్చి సార్లతోటి ముందు టీ గార్డెన్ టీ స్టాల్ వెనకబాదు ఆయన రమ్మన్నాడా మీరు? ఆయన రమ్మను. కలెక్టర్ ఆఫీస్ ముందు టీ స్టాల్ కాడికి నేను ఇక్కడ కలెక్టరేట్ కమాన్ ఆపోజిట్లు ఉంటా అడిగి రాను అన్నాక సార్ వస్తున్నామని వచ్చినాక ఇచ్చేటప్పుడు వీళ్ళు పట్టు